ఈ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం మంచి బాగా మెయింటైన్ చేస్తారండి. ఇక్కడికి వెళ్ళాలన్నా కానీ పంజాబ్ రావాల్సిందే. ఇక్కడ నుండి కలంగుట్కి వెళ్ళాలన్నా, సౌత్ గోవా వెళ్ళాలన్నా, నార్త్ గోవా వెళ్ళాలన్నా ఇక్కడికి రావాల్సిందే. ఐకానిక్ బార్ అనమాట, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది. జోసఫ్ బార్ చాలా ఫేమస్ గోవా మొత్తంలో. జింజర్ గార్లిక్ పేస్ట్ 100 రూపీస్ చికెన్ అనమాట తీసుకున్నాం. హాస్టల్ ఇదే, మంకీ మైండ్ హాస్టల్ అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనం వెళ్తున్నామండి సౌత్ గోవా. సో చూసారు కదా రూము మొత్తం చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట. మొత్తం రెడీ అయిపోయాం. సో ఈ రూమ్ మొత్తం చదివేటికి మాకు ½ అన్ అవర్ పట్టింది అనమాట. సో మొత్తం చూడండి ఒకసారి రూమ్. సో ఇది వాటర్ చాలా ప్రీషియస్ ఇక్కడ. ఇంకోటి మొత్తం చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇంకా బాయ్ బాయ్ అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, మేము బండి తీసుకున్నాం కదా రెంట్కి, అది మళ్ళీ మార్నింగ్ ఇచ్చేసాం. మార్నింగ్ 9 o'clock ఇచ్చేమన్నాడు, ఇచ్చేసాం అనమాట. సో మనకు 9 దాటితే ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటాడు. బట్ మేము 9 కల్లా అటుకెళ్ళి ఇచ్చేసాం. సో అది ఎక్కడికి అటుకెళ్ళాలో మనోడే కదా, రిసెప్షన్ దగ్గర కీ ఆప్ చెప్పేసాం అంతే. సో అదన్నీ ఇక్కడ నుండి మనం వెళ్దాం సౌత్ గోవా. రండి. సౌత్ గోవా ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు మనం సౌత్ గోవా వెళ్ళాలంటే మెయిన్ వచ్చేసి మడ్గావ్ అండి. మడ్గావ్ బస్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. మడ్గావ్ వెళ్తే మనకి అన్ని దగ్గరకు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం కలంగూట్ నుండి బస్ తీసుకోవాలి పంజిమ్కి. అండ్ పంజిమ్ నుండి మడ్గావ్కి బస్సు ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. సో అదనమాట. సో మీరు సౌత్ గోవా వెళ్ళాలంటే మడ్గావ్ చేరుకోవాలి. సో అది. సో ఇప్పుడు మనం వెళ్దాం పంజిమ్కి బస్ తీసుకుంటే. ఏదైనా బస్సు ఏం రావట్లేదు, బస్సు ఆపేసి ఎక్కేయచ్చు. బట్ ఇక్కడ కొంచెం ఎదరికి వెళ్తే కలంగూట్ బస్ స్టాండ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తే కూర్చుందాం కాసేపు, బస్సు వచ్చాక ఎక్కుదాం. మనం అలా వచ్చామండి. ఇదే అనమాట మెయిన్ సర్కిల్. ఎలా వెళ్తే కలంగూట్ బీచ్. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తాం బస్ గురించి. ఇప్పుడు బస్సు ఎక్కామండి మనం. 30 రూపీస్ అనమాట పంజాబ్కి. అక్కడ కూర్చోరు. బస్సులో ఎదరకొచ్చి కూర్చోను అనమాట. బ్యాగ్ ఇక్కడ ఆడేశాను చూడండి. ఈ చర్చ్ అని చూసారా, ఇది చాలా ఫేమస్ అండి. అండ్ అదే చర్చ్ అనమాట, కనిపించలే. ఇది రోడ్డుకి మధ్యలో ఉంటుంది అనమాట. చాలా సినిమాల్లో లొకేషన్లో మీరు చూసే ఉంటారు. చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడేనండి పంజిమ్ స్టేషన్లో దిగిపోయాము. 40 రూపీస్ అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిపోతున్నానండి. మీరు చాలా వీడియోలో చూసి ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఆ వాల్స్ మొత్తం కలర్గా ఉంటాయి కదా. సో ఈ పంజిమ్ నుండి చాలా దగ్గర అనమాట లొకేషన్ అది. సో ఒక ½ కిలోమీటర్ అంతే. నేను నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తాను చూడండి. బస్ స్టాండ్ నుండి ఇలా వెళ్ళాలన్నమాట. చిన్న సందు కింద ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ పట్టుకుని వెళ్ళానమాట. సో ఇప్పుడైతే నాకు దారి గుర్తుండిపోయింది అది. సో అందుకని చెప్పి గూగుల్ మ్యాప్స్ అవసరం లేకుండా వెళ్ళిపోతున్నా. చాలా బాగుంటుంది అక్కడ. ఇంకోటి వచ్చేసి అక్కడ జోసఫ్ బార్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్. అది మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు. జోసఫ్ బార్ అది కూడా అక్కడే అనమాట. వెళ్ళి చూపిస్తాను. పంజిమ్ ఉంది కదండి, ఈ పంజిమ్ వచ్చేసి గోవాకి క్యాపిటల్ అనమాట. సో ఇక్కడ మోస్ట్ చాలా మటుకి గవర్నమెంట్ బిల్డింగ్స్ అవి ఉంటాయి అనమాట. పాపులేషన్ అయితే చాలా తక్కువ అనమాట. అంటే క్రౌడ్ ఉండదు. మన కలంగూట్ అట్లా చూసుకుంటే చాలా క్రౌడ్ తక్కువగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇక్కడ నుండేనండి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పంజిమ్ రావాల్సిందే. ఇక్కడ నుండి కలంగూట్కి వెళ్ళాలన్నా, సౌత్ గోవా వెళ్ళాలన్నా, నార్త్ గోవా వెళ్ళాలన్నా ఇక్కడికి రావాల్సిందే. సో ఇక్కడ నుండి మనకి ఎక్కడికైనా బస్సు వెళ్తుంది అనమాట. సో అది ఇక్కడ నుండి స్టేషన్కి వాస్కోడిగామ్ వెళ్తుంది, మడ్గావ్ వెళ్తుంది, కలంగూట్ బీచెస్కి వెళ్తుంది. అలా చాలా అంటే ఇక్కడ నుండి అయితే అన్ని దుక్కులకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి బస్సుల మీద పేరు రాసేసి ఉంటారు, జస్ట్ ఎక్కడమే. ప్రైజెస్ కూడా తక్కువేనండి, 30 రూపీస్ 40 రూపీస్ అంతే. చూడండి చాలా బాగుంది. ఇక్కడ మంచి గాలి వేస్తుంది. బీచ్ దగ్గర కూడా వేయలేదంత గాలి ఇక్కడ వేస్తుంది. ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి పంజిమ్ నుండి ఈ ఏరియాకి. చూసారు కదా ఈ లొకేషన్. ఎదరికెళ్ళి కొద్ది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇదే అండి ఈ ప్లేస్. చాలామంది తెలీదు. గోవా వస్తే స్కిప్ చేసేస్తారు ఈ ప్లేసు. జస్ట్ పంజిమ్ నుండి 1 కిలోమీటర్ అని నడుచుకుంటూ వచ్చేయచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత మంచి లొకేషన్ బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవటానికి ట్రై చేయండి. మీరు ఇక్కడికి రావాలంటే జోసఫ్ బార్ అని పెట్టుకోండి గూగుల్ మ్యాప్స్లో. సో రూట్ వస్తుంది కదా, నడుచుకుంటూ వచ్చేస్తే జోసఫ్ బార్ దగ్గర ఉంటుంది ఇవన్నీ. చూడండి అది మొత్తం ఇక్కడ అన్నింటికి పెయింట్ ఒకటే పెయింట్ అనమాట. అది ఒక్కో ఇంటికి ఒక్కొక్క పెయింట్. బాగుంది కదా. అది చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా ఫేమస్ ఇది.
చూసారండి మొత్తం ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క టైప్ అనమాట. సో ఇవన్నీ లోకల్ ఇల్లులే, లోకల్స్ వాళ్ళే ఇలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా బాగున్నది కదా. ఈ స్ట్రీట్ మొత్తం అలా ఉంటుందండి, గల్లీ మొత్తం. సో చూసారు కదండి, ఇదంతా అనమాట. ఇదంతా పంజిమ్ ఏరియాలోకి వస్తుంది. మీకు జోసెఫ్ బార్ అని చెప్పాను కదా, అదేనండి జోసెఫ్ బార్. బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఈ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం మంచి బాగా మెయింటైన్ చేస్తారండి. చూసారు కదా, మనకి ఇక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో హోటల్లో అదే ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి నార్మల్గా, మనం బుక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇదే అనమాట జోసెఫ్ బార్. చూసారు కదా, ఐకానిక్ బార్ అనమాట. మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది జోసెఫ్ బార్. చాలా ఫేమస్ గోవా మొత్తంలో. తెలుగులో రాసింది చూసారా, తెలుగు, ఉర్దూ, అదేంటిది కన్నడలో కూడా రాసింది అదనమాట. సో ఇలాగా చాలా బాగుంటుంది. 100 years బ్యాక్ బార్, నెంబర్ 1 బార్ ఇన్ గోవా. ఓకే. సో ఈ బార్లు ఏంటంటే అండి ప్రైజెస్ డబల్ అనమాట, డబల్ కన్నా ఎక్కువ ఉంటాయి మనం వెళ్ళి మెనూ కార్డ్ చెక్ చేస్తే. బట్ ఏంటంటే ఇక్కడ వైబ్ అండి, ఆ వైబ్ కోసం, ఆ ఫీల్ కోసం చాలామంది వస్తారనమాట. సో ఇక్కడ ఉన్నా కదా కూర్చుంటాకి, అక్కడ కూర్చుంటాకి ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. అండ్ ఇప్పుడు మొత్తం ప్లేస్ చూసుకుని వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు బస్ స్టేషన్కి అనమాట. మడ్గావ్ వెళ్ళిపోతాం, సౌత్ గోవా. సో ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా మొత్తం తిరిగి వచ్చామండి. తిరిగి వచ్చి చెమటలు పట్టేసి ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కొని చేయలేదు, డైరెక్ట్ లంచ్ అనమాట. ఇదే మా లంచ్. ఒక వడాపావ్, ఫ్లోరిడా అనమాట, ఫ్లోరిడా ఫలోడా. బాగానే ఉందండి. 20 రూపాయలు అనమాట. ఇది 15 రూపాయలు, 35 రూపీస్ లంచ్. ఇప్పుడు బస్సు ఎక్కామండి. 45 రూపీస్ అయితే పడ్డది అనమాట మడ్గావ్కి, నాన్ ఏసీ బస్సు. వడాపావ్. ఇప్పుడే వచ్చామని మనం సౌత్ గోవా, మడ్గావ్ మన హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. ఏమైందంటే బస్సు ఎక్కాను కదా, మడ్గావ్ వచ్చాను. మడ్గావ్ నుండి మనం బస్సు ఎక్కాలి స్టేషన్, రైల్వే స్టేషన్కి వెళ్ళి బస్సు ఎక్కితే రైల్వే స్టేషన్ కాడ దింపుతాడు. అది స్టేషన్ కాడ దింపుతాడు, ఇక్కడ దింపుతాడు అనమాట. ఇక్కడ నుండి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మన హాస్టల్కి. సో ఇది వచ్చేసి సౌత్ గోవాలో ఉంటుంది, మడ్గావ్ ఏరియాలో. సో నా హాస్టల్ పేరు వచ్చేసి మంకీ మైండ్ హాస్టల్ అండి. చాలా ఫేమస్, అది మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లో. అండ్ నాకు ఇది వచ్చేసి 2 డేస్కి కలిపి 1500 పడ్డది ఇద్దరికి అనమాట, 1500. సో మీకు హోటల్ అయితే ఆన్లైన్లో చూసుకుని ఉంటుంది అనమాట. వాళ్ళ నెంబర్ మొత్తం కాంటాక్ట్ వచ్చేస్తుంది. దీనికి booking.comలో కూడా ఉన్నది. సో అదనమాట. సో నాడు ఏమైందంటే నా మడ్గావ్లో బస్సులో దిగినప్పుడు నా ఫోన్ పని చేయలేదు, కెమెరా పని చేయలేదు. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే పని చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పిన తర్వాత వీడియో తీయడం కుదరలేదనమాట. సో ఇప్పుడు వెళ్దాం మన రూమ్కి, మన హాస్టల్కి. మనకి బస్సు అక్కడ దింపుతాడండి. ఇలా రాగానే ఇటనమాట హాస్టల్కి రూటు. సో చాలా బాగుంటుంది హాస్టల్లో, బడ్జెట్ హాస్టల్ అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి స్టే చేశానండి హోటల్లో. చాలా బాగుంటుంది. ఇందులో మనకి కిచెన్ కూడా ఉంటుంది. మనం ఫుడ్ బయట నుండి తెచ్చుకుని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ప్లాన్ అదే మాకు బడ్జెట్ కలిసి వస్తుంది. ఆ నార్త్ గోవాలో అయితే బడ్జెట్ మనకు తెలియదు, ఎలా అయిపోతాయి కూడా అలా అయిపోతాయి పైసలు అనమాట. అదండి. సో వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూపిస్తా. ఇదండి హాస్టల్, ఇదే మంకీ మైండ్ హాస్టల్ అనమాట. ఈ ఏరియా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మనం లోపలికి వెళ్ళి ఏంటనేది చూద్దాం. ఇప్పుడే పేమెంట్ అనేది చేస్తామండి. సో మీకు హాస్టల్ చూపిస్తాను, చాలా బాగుంటుంది, ఎలా ఉందో చూడండి. ఎంట్రన్స్, అక్కడ రిసెప్షన్ ఉంటుంది అనమాట. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ 2 ఉంటాయి రూమ్స్, ఏసీ నాన్ ఏసీ అనమాట. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి అనమాట ఇది. ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ కిచెన్ ఉంటుందండి. ఇక్కడ మనం వండుకోవచ్చు అనమాట, బయట నుండి తెచ్చుకుని. సో వీళ్ళైతే ఈ సామాన్లు అవి ప్రొవైడ్ చేస్తారు, కానీ మనమే బయట నుండి తెచ్చుకోవాలి. సో మనకైతే పైన ఇచ్చారనమాట మన బెడ్స్ అయితే. నేనైతే నాన్ ఏసీ తీసుకున్నానండి. సో ఇదనమాట, పైకి వచ్చేస్తే ఇలా ఉంటుంది. సో ఇది నార్మల్గా చిల్ అవ్వడానికి రూము, కూర్చుని. సో మనకు వచ్చేసి ఈ రూమ్లో ఇచ్చారన్నమాట. ఇది నా బెడ్, ఇక్కడ బాడేసాం. మా వాడేమో ఈ పైన తీసుకున్నాడు, పైన గాలేస్తుందని. సో అదనమాట. సో వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి మనకి. వెళ్ళి వాష్రూమ్స్ అందరికీ అది కామన్ వాష్రూమ్సే అదనమాట. ఈ హాస్టల్ అయితే చాలా బాగుంటుందండి. సో మనకి ఇలా వచ్చేస్తే కనుక ఇలా వచ్చేస్తే కనుక ఇదిగోండి బాల్కనీ కింద ఉంది కదా.
సో ఇక్కడ నుండి వ్యూ చూడండి సూపర్ ఉంది. సో ఆల్రెడీ థర్డ్ టైం వచ్చానండి హాస్టల్కి. సో అప్పటికి ఎటువంటి చేంజ్ లేదు, చాలా బాగుంది, అదే మెయింటెనెన్స్. మనం ఎక్కడికి వచ్చాం? చికెన్ షాప్కి వచ్చామండి. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి మొత్తం రెడీ అవ్వాలా, హాస్టల్కి వెళ్ళిపోయి బ్యాగ్ కట్టేసి వచ్చేసాం. ఫుడ్ ఓన్గా చేసుకుందామని ప్రిపేర్ అయిపోయాం. చికెన్ షాప్కి వచ్చామన్నమాట. అక్కడ ఇక్కడ ఉంది చికెన్. సో ఎంత ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఎందుకంటే హాస్టల్లో కిచెన్ ఉందండి మనకి వండుకోవడానికి. సో చికెన్ పట్టుకెళ్ళి రైస్ పట్టుకెళ్ళి వండుకుంటాం అనమాట. అదే ఈరోజు ప్లాను. ఏంటి గోవాకి వచ్చి చికెన్ వండుకుంటే చికెన్ షాప్కి వచ్చారనుకుంటారు కదా, ఇదే అండి. మన ఇక్కడ హాస్టల్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మన కిచెన్, మన ఫుడ్ మనం వండుకోవచ్చు అనమాట రూమ్స్ కన్నా. ఇక్కడ చికెన్ వచ్చేసి 280 రూపీస్ అంటే కేజీ. మేము 100 రూపీస్ తీసుకుంటున్నాం, ఈ నైట్కే కదా అని చెప్పి. చికెన్ తీసుకుండి కుకింగ్ ఆయిల్ తీసుకుందామని వచ్చామండి కిరాణా షాప్కి. తీసుకుంటున్నాను అనమాట మా వాడు. మీకు రైల్వే స్టేషన్ చూపిస్తాను చూడండి, అదిగోండి అదే రైల్వే స్టేషన్, మడ్గావ్ రైల్వే స్టేషన్. సో దగ్గరే అనమాట. సో ఈ హాస్టల్ అయితే ప్రిపేర్ చేయండి. ఎవరైనా మార్నింగ్ ట్రైన్ ఉన్న వాళ్ళకి అయితే ఇక్కడ నుండి దగ్గరగా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. చికెన్ కడిగేసామండి. సో రైస్ కూడా పెట్టేసాం, జరిగి చూపిస్తాం. ఇదే అనమాట మన రైస్. సో మన బ్రో ఏమో ఈ కర్రీ వండుకుంటున్నారు, వెజ్ కర్రీ, రైస్ పెట్టుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అండి ఎవ్వరి కర్రీ అని వండుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడికి వస్తే. సో మర్చిపోకుండా ఈ హాస్టల్ అయితే ప్రిపేర్ చేయండి మీకు నచ్చితే కనుక. కర్రీ నా కొడాయి అంటే బెండకాయ అండి. మనోడు బెండకాయ చేసుకుంటున్నాడు అనమాట. షోమి ఎక్ బార్ అదనమాట. బెండకాయ, టమాటా, ఏదో బంగాళదుంప అనమాట. ఆలు మంచిగా కర్రీ చేసుకుంటున్నాడు. ఏ రైస్? ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ ఎవరి సామాన్లు వాళ్ళు తెచ్చుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకో దీనిలో పెట్టుకుంటారు. సో మన సామాన్లు అయితే దీనిలో పెట్టాను అనమాట నేను. అయ్యండి ఇది మన సామాన్లు, మన కిరాణా సరుకులు, వేరే ఓడియి. సో ఇలా ఎవరు పెట్టుకుంటారు అనమాట. సో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, ఇటువంటి గిన్నెలు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆమ్లెట్ వేసుకోవడానికి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇప్పుడేనండి ఫుడ్ కర్రీ వండుకుని వచ్చేసాం అనమాట. చేస్తే చెప్తాను ఎలా ఉందో. ఇది వచ్చేసి రైస్ వచ్చేసి 60 రూపీస్ అండి. సో రైట్ వచ్చేసి 60 రూపీస్ అండి. రైస్ వండుకున్నాం అనమాట. సో కర్రీ వచ్చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఎలా ఉన్నా తినేస్తాంలేండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి రైసు కర్రీ అనమాట. సూపర్ ఉంది. ఇంకా ఈ గోవాలో ఈ వడాపావు తప్ప ఏం తెలియదు పొద్దునుండి. సో గట్టికి కొట్టాలన్నమాట ఫుడ్ ఈ రాత్రి అయితే. అదండి ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అండి. ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.